కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే పేరు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న విడి సతీశన్ ను రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. సాధారణ విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన సతీశన్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు సీఎం కుర్చీ వరకు ఎలా చేరింది? సతీశన్ పై స్పెషల్ స్టోరీ. కేరళలో కాంగ్రెస్ కు కొత్త ఊపు తీసుకొచ్చిన నాయకుడు విడి సతీశన్. పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. ఎర్నాకుళం జిల్లా నెట్టూరుకు చెందిన సతీశన్ 1964 మే 31న జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. కేఎస్యు, ఎన్ఎస్యుఐ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ కాంగ్రెస్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లా చదివిన సతీశన్ గ్రౌండ్ లెవెల్ రాజకీయాల ద్వారా ఎదిగిన నేతగా పేరు సంపాదించారు. 2001లో మొదటిసారి పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్ 2026లో వరుసగా 6వసారి విజయం సాధించారు. పరావూర్ను కాంగ్రెస్ కంచుకోటగా మార్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం నిర్వహించిన సతీశన్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు భారీ విజయం అందించారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో ఆయన వ్యూహాలు కీలకంగా మారాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీల మద్దతు కూడా సతీశన్ కు బలంగా నిలిచింది. ఐయుఎంఎల్ మద్దతుతో సీఎం రేసులో సతీశన్ పైచేయి సాధించారు. సీఎం ఎంపికలో చివరకు కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పేరునే ఖరారు చేసింది. Accordingly, the Congress president has held extensive discussions with the chairperson of the Congress parliamentary party, with the newly elected MLAs also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. అయితే సతీశన్ కు పరిపాలనా అనుభవం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా సీఎం అవకాశం దక్కిందన్న చర్చ సాగుతోంది. అయినా ప్రజల్లో ఉన్న ఇమేజ్, పార్టీ క్యాడర్ మద్దతు, ఎన్నికల విజయమే చివరకు ఆయనకు సీఎం పీఠం తీసుకొచ్చాయి. గ్రౌండ్ లెవెల్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు కూడా సతీశన్ కు బలంగా మారింది.